శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది. అందులో గురుగ్రహం ఈ మార్చి నెల 11వ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది. అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మార్చి నెల 1వ తారీఖున శుక్రగ్రహం, ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉచ్చస్థితిలో ఉండడం, అది కొన్ని రాశుల వారికి మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెలంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి 26 నుంచి ఇంచుమించు మార్చి 21వ తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది. సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద, షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం, ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు, మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి, అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది. అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి 25 రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ మార్చి నెల ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ప్రధానంగా ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి, అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం. రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం, ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది. స్వస్తి. కన్యారాశి వారికి 2026 మార్చి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. కన్యారాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వక్రగమనంలో 6వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల మరి బుధుడు అత్యంత బలవంతుడై శత్రువులపై విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది. అంటే ఎవరన్నా సరే ఈ మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ కన్యా రాశి వారితో పోటీపడి ఈ సమయంలో నెగ్గడం కష్టమవుతూ ఉంటుంది. అయితే కొన్ని సొంత నిర్ణయాల వల్ల జాతకులు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. లేని పక్షంలో కొంతవరకు ఆర్థికపరమైన నష్టం కలిగే అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, అంటే స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్, మరి అలాగే చర్మ వ్యాధులు లాంటివి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా బుధుడు దశమాధిపతిగా 6వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు కంపల్సరీగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ, కొత్తగా ఏదైనా వ్యవహారాన్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు విజయం వరకు మీకే వస్తుంది, కానీ
విపరీతమైనటువంటి పోటీ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీకు దగ్గర ఉన్న వాళ్ళే, మీకు కావలసిన వాళ్ళే, అంటే వరుసకి అన్నదమ్ముళ్ళు లాంటి వాళ్ళు కానీ, మీ ప్రాణ స్నేహితులు కానీ మీకు పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో అవి ఎలక్షన్ అవ్వచ్చు, ఏదైనా పెద్ద ఉద్యోగానికి అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక పెద్ద ఏజెన్సీయో కాంట్రాక్ట్ విషయంలో దగ్గర బంధువులతో పోటీ పడవలసి ఉంటుంది. చివరికి విజయం ఏదో విధంగా మీకే రావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కొన్ని బంధుత్వాలు, స్నేహాలు కూడా పాడయ్యే అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ప్రధానంగా దశమ స్థానంలో గురువు గత కొంతకాలంగా వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మార్చి 11వ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. అంటే ఇంతకాలంగా మీరు కొన్ని విషయాల్లో డ్యూయల్గా ప్రవర్తించడం జరిగింది. ఇది ప్రధానంగా గృహ నిర్మాణం, ఇల్లు కొనుక్కునే విషయంలో ఎక్కడ కొందాం ఇల్లు, అపార్ట్మెంటా, ఎస్సెట్టా, లేదంటే ఈ ఊర్లోనా పొరుగురులోనా అన్నటువంటి భిన్నాభిప్రాయాలతో సొంత గృహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడడం జరిగింది. మరి ఈ సమయంలో అవి ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. అంటే ఏదో ఒక ఇల్లు కొనుక్కునే విషయంలో స్థిర నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. అలాగే ఉద్యోగపరంగా మారాలనే మీ ఆలోచన కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని ప్రధాన విషయాలు, అటు పెళ్ళి, అటు గృహం, ఈ విషయాల్లో మీరు ఈ మార్చి 11 నుంచి మే నెలాఖరు లోపల ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ గురువు 11లోకి వచ్చినప్పుడు కొన్ని కొత్త మార్పులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రయోజనాలు అప్పుడు పొందుతూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే, ఏదైనా గృహం కొన్నా, ఒక ఇన్వెస్ట్ చేసినా దాని ఫలితం అన్నది మీరు మే తర్వాత పొందడం జరుగుతుంది. కాబట్టి బట్ ఏదైనా కొన్ని కొత్త మిత్రుల ద్వారా, కొత్త స్నేహితుల ద్వారా కొంతవరకు మీకు కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, మీ అమ్మాయికో, కోడలకో, అక్కకో, చెల్లెలకో, ఎవరికో ఒకరికి దూర ప్రాంతంలో విదేశ అవకాశాలు రావడం కానీ, విదేశంలో ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ శుక్రుడు ఉచ్చస్థాయిలోకి వెళ్ళి మార్చి 1 నుంచి 25 మధ్యలో ఉచ్చస్థితిలో ఉంటూ మాలవ్య మహాపురుష యోగం సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల, భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో ఉచ్చులో రావడం వల్ల మీ జీవిత భాగస్వామికి, అంటే మీ భర్త లేదా మీ భార్యకి విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారు కొంతకాలంగా నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా ఫలించే అవకాశం ఉంది. మీరు సినిమా రంగంలో కానీ, టీవీ మీడియా రంగంలో ఉన్నప్పుడు, అంటే సాధారణంగా ఈ కన్యా రాశిలో సాధారణ స్థాయి సినిమా ఎంప్లాయీస్, యాక్టర్లు, మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు. వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంతా మీరే బాధ్యత వహించి ఒక నిర్మాణాన్ని చేపట్టడం కానీ, ఒకరికి సహాయకారిగా ఉంటూ మొత్తం మీ యొక్క బాధ్యత అంతా భుజాల మీద వేసుకొని నట్టడం జరుగుతుంది. మొత్తం ఏదైనా సినిమా రంగం, టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. మీకు మీరుగా మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. స్వస్తి. గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్చ స్థానంలోకి, బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు, అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. రాశి, లగ్నం అటువంటి సంబంధం లేకుండా ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి 1 నుంచి 20వ తారీఖు వరకు ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏముంటాయి? ముఖ్యంగా వివాహం, అలాగే ఉద్యోగం. ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు, ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం 3 వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం ఒక 3 శుక్రవారాలు, అంటే మనకి 1వ తారీఖు నుంచి 25లో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో, అంటే సూర్యాస్తమం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారు, ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి 6 మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు, అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి,
చాలా చక్కగా ఏమాత్రం నలగకుండా ఉన్నటువంటి 6 గులాబీ పువ్వులు, అలాగే ఒక 600 గ్రాములు స్వీట్ మాట, అంటే శనగపిండితో చేసింది, అది మైసూర్ పాక, బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక 600 గ్రాముల స్వీటు, 6 గులాబీ పువ్వులు, అలాగే 6 నాణ్యాలు ఏమన్నా అంటే 10 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి, ఒక 6 నాణ్యాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి. ఆటోమేటిక్గా ఈ 3 వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక 15 నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ స్తోత్రము, కనకదార స్తోత్రము ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట. ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం, ఆ ఒక్కరోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. 99% ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి, ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది. ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోనవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది. అంటే ఏదో ఖర్చులు ఆ విధంగా ఈ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ 3 శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి. ఈ 3వ వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా, అంటే ఇది కేవలం శుక్రుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది. అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు, సాంప్రదాయ దుస్తులు, పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి. అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్గా ధరించి, ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది.